హాయ్ ఆల్, వెల్కమ్ టు కాశీస్ వరల్డ్. దిస్ ఇస్ స్వప్న. మళ్ళీ వచ్చేసానండి మీ ముందుకు. ఏంటంటే ఆవకాయ పచ్చడి ప్రతి సంవత్సరం పెడతాను కదా. ఈ సంవత్సరం నేను ఎలా పెడతానో మీకు చూపిద్దామని. బిగినర్స్ కూడా చాలా ఈజీ ప్రాసెస్లో నేను పెడతాను, చూసి నేర్చుకోండి. చాలా ఉంటాయి, యూట్యూబ్లో చాలా ఉంటాయి, కానీ నేను ఏ స్టైల్లో పెడుతున్నానో చూసి మీరు నేర్చుకోండి. ఓకే, ఫస్ట్ అక్కడే కడిగేసి కట్ చేసి తెచ్చాను. ఈ పీల్ ఉంటుంది కదా, ఇక్కడ చిన్న తొక్క లాంటిది, అది తీయాలి. ఎదుగోండి, అది తీసి క్లీన్గా తుడుస్తున్నాను. ప్రతిదీ వెట్ క్లాత్తో క్లీన్గా తుడిచేసి ముక్కలన్నీ ఒక పక్కకే పెట్టుకోవాలండి. పర్ఫెక్ట్ కొలతలతో మీకు చెప్తాను, మీరు చూసి తెలుసుకోండి. నేను ప్రతి సంవత్సరం పెడతాను ఇలాగే. మామిడికాయ పచ్చడి, నెక్స్ట్ ఏంటంటే టమాటా పచ్చడి. ఈ రెండు పచ్చళ్ళు ఇయర్లీ 1 టైం పెడతాను ఖచ్చితంగా. ఇయర్ మొత్తానికి మీకు టమాటా పచ్చడి కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇదిగోండి మామిడి అలాగా డస్ట్ లేకుండా, ప్లస్ ఇదిగోండి పిక్కలతో కట్ చేస్తారు కాబట్టి ఏదైనా పిక్క అనేది ఉండిపోతే ఆవకాయ పచ్చడి అనేది చేదొచ్చేస్తుంది కాబట్టి. సో ఫ్రెండ్స్, బిగినర్స్ కూడా ఆవకాయ పచ్చడి ఈజీగా ఎలా పెట్టుకోవాలో నేను కొలతలతో సహా నేర్పిస్తానని చెప్పాను కదా. చూడండి, మామిడికాయలు ఫస్ట్ అయితే తెచ్చి కడిగేసి కట్ చేసుకొని తెచ్చుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే వాటి పీల్ తీసేసి, వాటికి పిక్ ఉంటుంది కదా, పిక్ తీసేసి దీని మీద చిన్న పొర లాంటిది వస్తుంది, అది కూడా తీసేసి క్లీన్గా తుడిచేసి ఒక 1 to 2 అవర్స్ మంచిగా ఆరబెట్టాను. ఏమైనా తడేమైనా ఉంటే అది డ్రై అయిపోద్ది. ఇక నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక చిన్న గ్లాస్ కానీ చిన్న ఇలాంటిది కానీ తీసుకొని కొలత వేసుకోవాలి. కొలత అయితే పర్ఫెక్ట్గా, మనం ఏది ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు. సపోజ్ ముక్కలు ఇలా కొలుచుకోవాలి. నేనైతే ప్రతి ఇయర్ ఇలాగే పెడతాను. ఇలా ఇవి 4 అయితే, అంటే దీంతో 4 గ్లాసుల ముక్కలు అయితే ఒకవేళ, అప్పుడు ఫుల్లుగా ఒకటి ఆవాపిండి, నెక్స్ట్ ఏంటంటే ఫుల్గా కారము, హాఫ్ వరకు ఉప్పు, 4కి 1 ఆవపిండి, 1 కారము, హాఫ్ ఉప్పు కొలత. మీరు దేంతోనైనా సరే 4 తీసుకున్నారంటే 4 కప్పులు తీసుకున్నారు అంటే 1 కారము, 1 ఆవపిండి, హాఫ్ వరకు ఉప్పు. ఫస్ట్ 1 నేనైతే ఇలా వేసుకుంటాను. ఇదే పర్ఫెక్ట్ కొలత. 2 3 4 5 6 7
8. దీంతో 8 అయ్యాయి. నెక్స్ట్ ఇంకా ఒక హాఫ్ కంటే కొంచెం ఎక్కువ అయ్యాయి. 8.5 అనుకుందాం. ఇవన్నీ ఇందులో వేసేద్దాం ముక్కలన్నీ. దీంతో 8 కాబట్టి ఆవపిండి ఎంత తీసుకోవాలంటే 8 కాబట్టి దీంతో 2 చెంబుల ఆవపిండి, 2 చెంబుల కారము, 1 ఫుల్ ఉప్పు అంటే 4. దీంతో ఒకవేళ సపోజ్ మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మీరు కొలత ఇదే తీసుకున్నారు అనుకోండి, 4 గిన్నెలు అనుకోండి, అప్పుడు దీంతో 1 కారము, 1 ఆవపిండి, దీంట్లో ఆపు ఉప్పు అట్లా. ఇప్పటికైనా మీకు అర్థమైంది అనుకుంటా నేను చెప్పేది. ఫస్ట్ వేస్తున్నా ఎందుకంటే దేవుడిని తలుచుకొని ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాను. ఇప్పుడు దీంతో ఇదిగోండి 1, నేను కరెక్ట్గానే కొలిసి పెట్టుకున్నాను. ఇవ్వండి 2, 1, 2 ఆవు పిండి 2. నెక్స్ట్ మనం ఏమనుకున్నాము, కారం కూడా మొన్నే మిరపకాయలు పట్టించాను నేను. మిరపపొడి, పసుపు అన్నీ ఇంట్లోనే పట్టించుకుంటానండి నేను, బయట ఏం కొనము. బయటవి ఏం బాగాలేదు కదా. చూడండి 1, కొంచెం తక్కువ ఉంది. ఒకవేళ సరిపోతే కనుక నెక్స్ట్ మనం 3 డేస్కి మళ్ళీ మనం కలుపుతాం కదా, అప్పుడే యాడ్ చేసుకోవచ్చు కారం 2. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఉప్పు. ఉప్పు 4 చెంబులకి ఏమన్నానండి, 4 చెంబులకి హాఫ్ అంటే ఇది 8 కాబట్టి ఫుల్. మెజర్మెంట్ అయితే పక్కా ఇలాగా. ఇప్పుడు దీన్ని మంచిగా ఉప్పు, కారం, ఆవాల పొడి అంతా మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఆవకాయ పెట్టడం అయితే మా అమ్మ నేర్పించిందండి నాకు.
ఒక్కరోజు మనది కాదు అని కష్టపడితే ఇయర్ అంతా ఉంటుంది. ఎక్కువ తినకండి అలా అని, ఎప్పుడో ఒకసారి తింటే పర్వాలేదు. ఇప్పుడు పచ్చళ్ళు తినొద్దని డాక్టర్లు అంటున్నారు కదా, మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది అన్నీ మంచిగా కలిసేటట్టు ఉప్పు, కారం, ఆవపిండి అన్నీ మంచిగా కలిసేటట్టు మనం మిక్స్ చేసుకోవాలి. వీటిని అయితే 90% అందరూ ఇళ్ళల్లో చేసుకుంటారు. ఎవరైనా ఇంకా చేసుకోని వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. అలాగే నన్ను సపోర్ట్ చేయండి. నా ఛానల్ని వ్యూస్ రావట్లేదు. కింద నుండి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తం అయితే మిక్స్ చేసుకున్నాను నేను. నెక్స్ట్ నూనె, 1 కేజీ ఆయిల్ అయితే తీసుకున్నాను నేను. 1 కేజీ ఆయిల్. పల్లీల నూనె అయితే పప్పు నూనె అంటారు కదా, అదైతే మంచిది. పచ్చడి నూనె వేరే ఉంటుంది కదా, మనం డైలీ యూజ్ చేసే నూనె కంటే పచ్చడి నూనె అంటే మనకు షాప్లో ఇస్తారు, అదైతే బాగుంటుంది. ఫస్ట్ అయితే 1 కేజీ తీసుకున్నా. నెక్స్ట్ మళ్ళీ 3 డేస్కి మళ్ళీ మనం కలుపుతాం కదా, అప్పుడు ఇంకొక కేజీ యాడ్ చేసుకుంటే ఇవి ఎగ్జాక్ట్గా 20 మామిడికాయలు. 20 మామిడికాయలకి 2 కేజీలు పడుతుంది. ఎలా అయినా 2 కేజీల పైనే పడుతుంది. ఇప్పుడైతే 1 కేజీ. ఇప్పుడు ఏం చేయాలంటే ఇదిగోండి, ఇక్కడ ఈ ముక్కలు ఉన్నాయి కదా, ముక్కల్ని ఫస్ట్ నూనెలో ఇలా వేయాలండి. నూనెలో కృష్ణయ్య మంచిగా రావాలి, సంవత్సరం అంతా మంచిగా నిల్వ ఉండాలి అని ఒకసారి మనసులో తలుచుకోండి దేవుడిని. నూనెలో ఇలా వేసి అందులో మనం ఆవపిండి కలిపాం కదా, ఇందులో ఇలా ముక్కలకి ఇవంతా మంచిగా పట్టించేసి మనం ఏ జార్లో అయితే వెయ్యాలని అనుకుంటున్నామో, ప్లాస్టిక్ జార్ అయితే తీసుకుంటాం కాబట్టి ప్లాస్టిక్ జార్లో యాడ్ చేసేయడం. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇలా అయితే పెట్టాము. ఇలా వేసేసినాక మిగతా ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ ఇందులోనే వేసేయాలి. నెక్స్ట్ 3 డేస్ వరకు దీన్ని ఇక టచ్ చేయొద్దు. 3 డేస్ తర్వాత మళ్ళీ సెపరేట్ బేషన్లో కలిపి ఆయిల్ సరిపోతే ఆయిల్ ఇంకొక ప్యాకెట్ అంటే ఇంకొక కేజీ యాడ్ చేసుకొని ఇక అంతే.
ఎల్లుల్లిపాయలు నెక్స్ట్ అంటే ఇప్పుడు 3 డేస్ తర్వాత నేను కలుపుతాను కాబట్టి అప్పుడు యాడ్ చేస్తాను. ఎల్లుల్లిపాయలు ఇప్పుడు యాడ్ చేయను నేను. ఓకే ఫ్రెండ్స్.